జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజులు కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 26 నుండి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలంలో నుండి మురుగునీటిని తీసివేయాలి. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార పంటలకు పైపాటుగా నత్రజని, పొటాష్ ఎరువులను సిఫారసు చేసిన మోతాదులో అందించాలి. రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా, మొక్కజొన్న, జొన్న, కంది, పెసలు మొదలగు పంటలను నేల 15 నుండి 20 సెంటీమీటర్ల లోతు తడిచిన తర్వాతనే విత్తుకోవాలి. వేరుశెనగ, సోయా చిక్కుడు, జొన్న, పెసర, కంది, మినుము పంటలను విత్తుకునే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు విత్తిన 7 నుండి 10 రోజుల లోపు మొలకరాని స్థానంలో మరలా విత్తనం విత్తుకోవాలి. ముందస్తుగా వేసుకున్న పచ్చిరొట్ట పంటలను పూత దశలో భూమిలో కలియదున్నాలి. పత్తి పంటను జూలై 20వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు, కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయుటకు అనుకూలం. ప్రస్తుతం కురిసిన వర్షాలను ఉపయోగించుకుని వర్షాధార పత్తి పంటలో మొదటి దఫా, రెండో దఫా పైపాటుగా నత్రజని, పొటాషియం ఇచ్చే ఎరువులను 20-40 రోజులకు అందించాలి. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య, దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకొనుటకు అనుకూల సమయం. మొక్కజొన్న శాఖీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు, కాలువల పద్ధతిలో సాగు చేసుకోవలెను. జొన్న పంటను జూన్ 30వ తేదీ వరకు విత్తుకోవచ్చు. జొన్నను ఏకపంటగా లేదా కందిలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఆముదం పంటను జూలై 2వ పక్షం వరకు విత్తుకోవచ్చును. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కంది పంటను విత్తే ముందు విత్తనాన్ని కాప్టాన్ 2.5 గ్రాములు లేదా థైరమ్ 3 గ్రాములు మరియు ట్రైకోడెర్మా విరిడి 10 గ్రాముల మందుతో కిలో విత్తనానికి కలిపి విత్తుకున్నట్టయితే విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల నుండి పంటను కాపాడుకోవచ్చు.